కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఇటు ట్రై చేస్తూ ఉంటారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అది వర్క్ అవుతుందంటారా? అది ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పుడు కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉంటారు కాబట్టి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఊర్లలో నుంచి వస్తున్నారు, చూస్తున్నాను ఇక్కడ యువత చాలామంది హైదరాబాద్లో చూస్తున్నాను. చాలామంది అద్దె రూమ్లలో ఉంటున్నారు, హాస్టళ్ళలో ఉంటున్నారు. 4 ఇయర్స్ అయింది సార్, నేను గ్రూప్స్ రాస్తున్నాను సార్. 5 ఇయర్స్ అయింది సార్, నేను పెద్ద పెద్ద కంపెనీలో, నేను పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకున్నాను, కానీ నేను క్వాలిఫై అవ్వలేకపోతున్నాను. 5 ఇయర్స్ అయింది, 6 ఇయర్స్ అయింది, ఇంకా నేను జాబ్ చేయలేకపోతున్నాను. ఇక ప్రతిసారి ఇంటికి వెళ్తేనేమో ఊర్లో అందరు అడుగుతున్నారు, ఏమైందిరా ఇన్ని రోజులున్నా ఏం చేసినావు, అది కూడా నామోషికి ఫీల్ అవుతున్నారు, డిప్రెషన్కు గురవుతున్నారు. ఇంటికి వెళ్ళలేరు చాలామంది, వెళ్ళడం లేదు. ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి వాట్సాప్లో మమ్మీ డాడీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏదైనా ఫార్మర్స్ ఉంటే ఫార్మర్స్, లేకుండా జాబ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు డబ్బులు, ఏటీఎం ఉంది, వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు, ఇక్కడ డబ్బులు వేస్తున్నారు. ఇంకా ఆ డబ్బులు సరిపోదు కాబట్టి మీరు అన్నట్టు పార్ట్ టైం జాబ్ చేయడము, ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇలా మామూలు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి నిజంగా రాదు. ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా ఒక టార్గెట్ గోల్ పెట్టుకున్నారో దానిని మీరు సాధించాలంటే మిగతా వ్యాపకాలన్నీ పక్కన పెట్టాలి. ఎస్, మీరు ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకుని ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. ఎస్, నేను ఈసారి ఈ నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి ప్రిపేర్ కావాలి. ఎటువంటి నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నది. ఎస్, గవర్నమెంట్ మ్యాక్సిమంగా అటువంటి వాళ్ళను క్వాలిఫైడ్ పర్సన్స్నే తీసుకొని, నా సంస్థలో నా డిపార్ట్మెంట్లో పని చేయాలి, ఎవరైతే డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారో వాళ్ళు ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎస్, దీనికి ఒక ఫస్ట్ రిటర్న్ టెస్ట్, దాని తర్వాత ఏముంది, సిలబస్ ఏంది, బుక్స్ ఏంటి అన్నీ వాళ్ళు ఇవాళ నెట్లో పెడుతున్నారు. కాబట్టి అవన్నీ మీరు గమనించి ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళకే అది సాధ్యమవుతుంది. ప్రిపరేషన్లో చాలామంది గంటలు గంటలు గడుపుతూ ఉంటారు, అది కాదు. చూస్తున్నాను ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూడా చాలామంది చదువుతూ ఉంటారు, రాత్రి నైట్ వరకు కూడా వచ్చి చదువుతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే, నేను చూస్తాను మామూలుగా, నేను మొన్న వెళ్ళి చూశాను చిక్కడపల్లిలో సిటీ సెంట్రల్ లైబ్రరీలో చాలామంది అది చైర్స్ వేసుకుని చదువుతున్నారు, గ్రూప్ స్టడీ అనుకుని మాట్లాడుతున్నారు. నేను మామూలుగా వెళ్ళాను, నేను ఏదో చూద్దాం పిల్లలు ఎట్లా, వాళ్ళ స్టడీ ఎట్లా ఉందని చెప్పేసి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది గ్రూప్ స్టడీ చేస్తున్నారు. అడిగాను పిల్లలకు, సార్ మేము గ్రూప్ స్టడీ చేస్తున్నాం అది ఇది అన్నారు. తర్వాత ఇంకోళ్ళని అడుగుతున్నాను, వాళ్ళు కూడా మాటలు ఎక్కువైపోతున్నాయి, చదువు తక్కువ అయిపోతుంది. మీరు ప్రిపరేషన్ పేరు మీద రాత్రి చదువుతున్నారు. ఎక్కడికి వెళ్ళేవారు అంటే నేను ఫ్రెండ్స్తో చదువుకోవడానికి వెళ్తున్నాను. అక్కడ వెళ్ళింది మాట ముచ్చటి, వేరే ఫోన్లు గిన్లు టైంపాస్ జరుగుతుంది. ఎక్కడ టైం మీరు వేస్ట్ చేస్తున్నారు అది గమనిస్తలేరు. ప్రిపరేషన్ పేరిట మిమ్మల్ని మీరు మోసం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గ్రూప్ స్టడీ ఎగ్జామినేషన్ దగ్గర పడ్డప్పుడు గ్రూప్ స్టడీలో అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. గ్రూప్లో 3 కన్నా ఎక్కువ మంది ఎప్పుడైతే కలుస్తారో అక్కడ వేరే విషయాలు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. రాజకీయాలు కానీ, సినిమాలు కానీ, వేరే విషయాల మీద ఆ టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో గ్రూప్ స్టడీ కన్నా కంబైన్డ్ స్టడీ చేస్తే చాలా మంచిది. గ్రూప్ స్టడీ వేరే, కంబైన్డ్ స్టడీ వేరే. కంబైన్డ్ స్టడీలో ఒక 2 లేక 3 ఉంటారు. గ్రూప్లో చాలామంది ఉంటాడు, ఒక్కడు వస్తాడు చీడ పొరుగు, అందరిని నేను చదువుతలేను కదా, వీళ్ళు కూడా ఎవరు చదవకూడదు అని ఏదో ఒకటి, ఏదో ఫోన్ తీసుకొచ్చి ఏదో చూపిస్తాడు, లేకుంటే ఏదో ఒకటి మైండ్ డైవర్ట్, పేపర్ తీసుకొచ్చి ఇగో వార్త ఇదిరా అని చెప్పేసి మనందరి మనసును డైవర్ట్ చేస్తారు. ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎవరైతే మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పెద్దవాళ్ళు, అందరూ టీనేజ్లో ఉంటారు. ఆ దశలో కొన్ని అసభ్యకరమైన ఆలోచనలు, వద్దన్నా కొన్ని చెడ్డ ఆలోచనలు వయసు పరంగా లేకుంటే ఫ్రెండ్షిప్ పరంగా కొన్ని వస్తూ ఉంటుంది. వాటిని అధిగమించగలగాలి. తర్వాత వాటికి బానిస ఎవరు ఉంటారో, తర్వాత ఈ దశలోనే చెడ్డ అలవాట్లు, వ్యసనాలు, తర్వాత ఈ పబ్బులని కొన్ని మనం చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం. యువత నిరుద్యోగులు, నిరుద్యోగి కానీ ఎంత బాగా జల్సా చేస్తున్నారంటే చాలామందిని చూస్తున్నా. బాబు నువ్వేం చేస్తావు అంటే, లేదు సార్ జాబ్ సర్చింగ్ అంటాడు. వాళ్ళు అంత డబ్బు వాళ్ళ దగ్గర ఎట్లా వస్తుంది తెలియదు. చాలా ఖరీదైన ఇది లైఫ్ వాళ్ళు గడపడానికి వ్యసనాలకు బానిస అవుతున్నారు. పేరు మాత్రం అయ్యేవాడికి ఏం లేదు కదా అని చెప్పేసి, అమ్మ నాన్న ఎక్కడో ఊళ్ళలో ఉంటారు, వాళ్ళు డబ్బులు పంపిస్తారో వీడు చేసేది ఇక్కడ. ఇక కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటారు పాపం, కానీ సమయం వాళ్ళకు దొరకదు. ఎందుకంటే పార్ట్ టైం జాబ్లోనే అలసిపోతారు. మళ్ళీ వచ్చి రూమ్కి వచ్చి బుక్ తీసుకునేసరికి, లేకుంటే హాస్టల్లో వచ్చి బుక్ తీసుకునేసరికి కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, పని ఒత్తిడి వలన వచ్చింది కాబట్టి వెంటనే నిద్రలోకి జారిపోవడం, మళ్ళీ ప్రొద్దున లేచేసి ఆ టైం అనేది అడ్జస్ట్ కాదు. సో అటువంటి
అలాంటి వాళ్ళకు కూడా మీరు ఎప్పుడైతే సీరియస్గా ప్రిపేర్ చేస్తున్నారో మీరు ఈ పార్ట్ టైం జాబులు కానీ వేరే వ్యసనాలకు వ్యాపకాలకు ఫ్రెండ్షిప్కు దూరంగా ఉండండి. ఇంకొక విషయము, ఆ యువత ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వాళ్ళందరూ 3 రకాలుగా డిస్టర్బ్ అవుతున్నారు. జనరల్గా మేము మా దగ్గర వచ్చే క్లయింట్స్ చూస్తున్నాము. తర్వాత వాళ్ళే వస్తున్నారు, కొంతమంది పేరెంట్స్ తీసుకున్నారు. ఒకటి స్నేహం. ఆ స్నేహంలో కూడా వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. రెండవది ప్రేమ పేరుమిట, ప్రేమ కొరకు. అది ఊరికే జస్ట్ అమ్మాయి అబ్బాయి మాట్లాడడం, మెసేజ్ పెట్టుకోవడం, అలాంటి దాంట్లో కూడా వాళ్ళు వ్యాపకానికి అలవాటు పడుతున్నారు. కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది, అసలు విషయం ఎక్కడో వెళ్ళిపోతుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్లో వేరే విషయాల పట్ల. సో ఇది ఎవరైతే ఈ విషయాలను, స్నేహాన్ని కొంచెం పక్కన పెట్టాలి. మీతో పరీక్ష రాసే వాళ్ళందరూ, మీతో కూర్చుని చదువుకునే వాళ్ళందరూ మీ స్నేహితులు కాదు. మీ జాబ్ను వాళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ యువర్ ఎనిమీస్ అని మీరు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ నలుగురు చదువుతున్నారు, నలుగురు ఒకటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. నలుగురిలో జాబు నలుగురికి వస్తుందా? రాదు. అందులో ఎవరు ప్రయత్నం బాగా చేస్తున్నారో వాళ్ళకి వస్తుంది. కాబట్టి వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాదు, మీ ఎనిమీస్ అని మీరు భావించినప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీ సమయాన్ని వాడు తినేస్తున్నాడు, వేరే మీరు చదువుకోకుండా చేస్తున్నాడు. సో ఈ విషయాల మీద పోటీ పరీక్షార్థులు చాలా స్పెషల్ ఫోకస్ చేయాలి. తర్వాత తనకు ఏ సబ్జెక్ట్స్ ఉంది, తన సిలబస్ ఏంది, పేపర్ మోడల్ ఏంది, అటువంటి విషయాలను కూడా వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ విద్యా అర్హతలు, ఏం క్వాలిఫికేషన్ ఉంది, ఏం నోటిఫికేషన్ రాబోతుంది, ఏది వచ్చింది. చాలామంది వచ్చిన తర్వాత లాస్ట్ డే ప్రిపరేషన్ ఫీజు కడతారు రిజిస్ట్రేషన్కు, లాస్ట్ డే. అలా కాదు, మీకు ఎప్పుడైతే ఆ స్పష్టత వచ్చిందో అప్పుడు వెంటనే తొందరగా చేసేయండి అప్లై చేయడంలో. దాని కొరకు గంటలు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత పుస్తకాల పేరు మీద వెతుకుతూ ఉంటారు, కొంచెం నీ బుక్ ఇవ్వవా, నువ్వు బుక్ ఇవ్వవా. ఇటువంటి వాళ్ళకు వేరే వాళ్ళ బుక్స్ తీసుకొని మీరు చదవడం కాదు, మీ సొంత బుక్స్, సొంత మెటీరియల్ పెట్టుకోవాలి. ఆ టైంలో లైబ్రరీకి వెళ్ళి చదువుతా అంటే లైబ్రరీలో దొరకదు, ఆ బుక్ ఉండదు, అనవసరంగా టైం వేస్ట్. ఇచ్చినా మళ్ళీ ఇమీడియట్లీ వాళ్ళకి బుక్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి బుక్స్ మీద ఇంపార్టెన్స్ చేయకండి. మీ సొంతం, మీ ప్రాపర్టీని మీరు బుక్స్ను చేసుకోండి, సిలబస్ను చూసుకోండి. తర్వాత ఇంకోటి, ఆధునిక టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మోడర్న్ వేలో మనం చూస్తుంటే ఈ బుక్స్ వస్తున్నది, ఈ స్టడీ వస్తుంది, ఆన్లైన్ స్టడీ వస్తుంది. దాంట్లోపల ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడంలో చాలామంది షైగా ఫీల్ అవుతున్నారు. అబ్బా నేను అడగాలనా, ఏమనుకుంటారో. అయితే ఆన్లైన్లో కూడా మీరు కొన్ని డౌట్స్ క్లియర్ చేసి, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఆన్లైన్లో కూడా ఫ్రీ సర్వీస్ పెట్టారు. లేదంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంది, ఆన్లైన్లో మీరు సిలబస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, సమయాన్ని వృధా కాకుండా. అంతేగాని ఎప్పుడు 24 గంటలు మళ్ళీ ఆన్లైన్ ఫోన్ కాదు. మీరు దేని కొరకు టెక్నాలజీ అనేది, డిజిటల్ టెక్నాలజీ మీరు ఎంతవరకు వాడుకుంటున్నారో, ఎస్పెషల్లీ ఫర్ దట్. ఎందుకంటే ఒక శాఖ, ఒక గవర్నమెంట్లో ఒక ఎగ్జామ్ నిర్వహిస్తుందంటే దానికి సంబంధించిన సిలబస్ కానీ వివరాలన్నీ వెబ్సైట్లో ఉంచుతున్నారు, ఒక మార్గం చూపిస్తున్నారు. మీరు చదవండి, ఏదో ఒకటి కాదు, ఇది అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు సూచించిన అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే డెఫినెట్లీ మీ ప్రయత్నం అనేది వృధా కాదు. మామూలుగా గుడ్డిగా ప్రయత్నం చేస్తే మీరు 100 ఏళ్ళే చేసినా మళ్ళీ మీకు జాబ్ రాదు. ఏం చేస్తున్నాం అంటే, ఏం ప్రయత్నం చేస్తున్నా సార్ అంటారు.